హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. యాక్చువల్లీ మనకి తొలి ఏకాదశి అంటే అన్ని పండుగలకి ముందుగా వచ్చే తొలి ఏకాదశి కదా. ఈ తొలి ఏకాదశి రోజున ఆ విష్ణువు నిద్రలేస్తాడంట. సో నాకైతే కొంతవరకు తెలుసు, ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఈ తొలి ఏకాదశి మన పండుగలన్నిటికీ ఫస్ట్ పండుగ. సో ఈరోజైతే నేను శారీ కట్టుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. ఇలాంటి పండుగలు అప్పుడైనా సరే శారీస్ కడుతూ ఉండాలి. యాక్చువల్లీ నేను డ్రెస్సెస్ వేసుకుంటాను, శారీస్ అన్నీ కొన్నవన్నీ అలా లోన ఉండిపోయి. సో అలా కాకుండా సరే ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇలా ఫెస్టివల్స్కి కానీ శారీస్ కడుతూ ఉండాలని చెప్పేసి శారీ అయితే కట్టుకుందామని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి గ్రేప్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. దీని అంచు కూడా సిల్వర్ కలర్లో వస్తుంది అనమాట. దీనికి కాంట్రాస్ట్ ఈ బ్లౌజ్ ఇచ్చాడు. యాక్చువల్లీ దీని మీదకి వైట్ అయినా బాగుంటుంది, ఈ కలర్ అయినా బాగుంటుంది. సో వైట్ కన్నా దీని కాంట్రాస్ట్ ఈ కలర్ ఇచ్చాడు కాబట్టి సో ఈ కలర్ శారీ కట్టుకుందామని చెప్పేసి, ఈ బ్లౌజ్ వేసుకుందామని చెప్పేసి నేనైతే ఈ శారీ కట్టుకుంటున్నాను. అండ్ దీని మీద జ్యువెలరీ కూడా నేను చూపిస్తాను. అంటే రేపు టైం ఉంటుందో లేదో కదా, ముందే ఇవి అన్నీ రెడీగా పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి ముందే శారీ, జ్యువెలరీ అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటున్నాను. అంటే ఆ రోజు పూజ అవన్నీ ఉంటాయి కాబట్టి టైం చాలదు. సో ముందే ప్రిపేర్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ సెట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా. చాలా తక్కువ కాస్టే పడింది, కానీ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ డిజైన్ నచ్చి తీసుకున్నాను అనమాట. నేను నిజంగా చాలా బాగుంది. 2-3 టైమ్స్ వేసాను, నాకు ఎక్కడ కలర్ పోయినట్టు ఏమీ కనిపించలేదు, చాలా నీట్గా అనిపించింది. సో ఇది వేసుకుందాం అనుకుంటున్నా, కొంచెం సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. వీటికి ఈ బుట్టలు అయితే పేరప్ చేసి పెట్టుకుందాం అనుకున్నా. బట్ ఏమైందంటే ఆ టయానికి వేరే ఇయర్ రింగ్స్ ఉంటే నా దగ్గర, ఆ ఇయర్ రింగ్స్ వాడాను నేను. సో ఆ ఇయర్ రింగ్స్ మీరు వీడియోలో అయితే చూడండి. సో ముందుగా ఇలా జ్యువెలరీస్, శారీస్ అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా మార్నింగ్ అన్ని పనులు చేసేసుకోవడమే. ఇంకా ఆ తర్వాత రోజు అయితే పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని ఇలా అయితే రెడీ అయిపోయాను. యాక్చువల్లీ మనకి ఫెస్టివల్స్ అంటే చాలా పనులు ఉంటాయి, ఆ పనుల్లో పడి రెడీ అవ్వడం కూడా చాలా కష్టమే. అందుకే కొంచెం సింపుల్గా, ఎక్కువ మేకప్ వేసుకుండా చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. అండ్ పూజ చేసేసుకుంటున్నాం అనమాట. చాలా సింపుల్గా చేసుకున్నాం పూజ కూడా, ఎక్కువ హడావుడి లేదు. కొన్ని పువ్వులు అవి పెట్టుకొని, మామిడికాయ అండ్ పేలాల పిండి అవన్నీ పెట్టుకొని అయితే దీపారాధన చేసుకొని పూజ అయితే చేసుకున్నాం. యాక్చువల్లీ పేలాల పిండి ఎందుకు పెడతారో నాకు తెలియదు, మా అమ్మగారు పెట్టేవారు అనమాట. సో నేను అందుకనే ప్రతి ఏకాదశికి మనకి ఇప్పుడు బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, సో ఇంట్లో తయారు చేసుకోకుండా సో అవి తెప్పించేసి నేనైతే పెట్టాను. సో మీకు ఎవరికైనా పేలాల పిండి ఎందుకు పెడతారో తొలి ఏకాదశికి అని తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకు తెలిసి నేను ఎక్కడో విన్నది ఏంటంటే మన పితృదేవతలకి పేలాల పిండి అంటే ఇష్టమంట. సో ఈరోజు ఏకాదశి రోజు మనం పేలాల పిండి పెట్టుకుంటే మన పితృదేవతలకు కూడా పెట్టినట్టనే అలా ఒక చిన్న ఇదైతే ఉంది. సో అలా అవ్వచ్చు, లేదంటే దేవుడికి ఇష్టమని అవ్వచ్చు, నాకైతే కరెక్ట్గా తెలియదు. తెలిస్తే మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా తెలుసుకుంటాను. సో నా శారీ ఫుల్ లుక్ అయితే చూపిస్తున్నాను. శారీ వచ్చేసి సిల్వర్ కలర్ బోర్డర్తో అక్కడక్కడ బుటాతో వచ్చింది, గ్రేప్ కలర్. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవ్వకుండా కొంచెం ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు, గ్రీన్ కలర్ అనమాట. చాలా నీట్గా ఉంది, ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇయర్ రింగ్స్ చెప్పాను కదా, ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను, పింక్ కలర్. సో ఇవైతే బాగుంటాయి అనిపించింది, సో అందుకే ఇవి పెట్టుకున్నాను. ఇంకా పూజవి చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళాము. ఈ గుడి చాలా పురాతనమైనది, ఏలూరులో పాత బస్టాండ్ దగ్గర ఉంటుంది, పాండురంగ స్వామి గుడి అని చెప్పి. ఇది 1957లో నిర్మించారంట ఈ గుడిని. చాలామంది ఎప్పటి నుంచో ఈ గుడికి వెళ్తూ ఉంటారు, తొలి ఏకాదశికి ప్రత్యేకంగా వెళ్తారనమాట. సో మేము కూడా వెళ్ళి ఆ గుడిలో దేవుణ్ణి అయితే దండం పెట్టుకొని వచ్చాము. ఇంకా మా వాళ్ళు ఆగుతారా, మధ్యలో స్నాక్స్ కనపడితే తీసుకున్నారు. ఆ తర్వాత మాకు ఏలూరులో సూర్యదేవుడి గుడి ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. ఆర్ఆర్పేటలో ఉంటుంది, ఏలూరు వాళ్ళు తెలిసే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకున్నాము. అంటే ఆదివారం సూర్యదేవుడి దండం పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి. ఇంకా
గుళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు యాక్చువల్లీ నేను ఇంట్లో అయితే ఏమీ వండలేదు. సో నాన్ వెజ్ తినకూడదు కాబట్టి వెజ్జే తినాలి కాబట్టి మేమైతే పనసకాయ బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. చక్కగా పనసకాయ అయితే బిర్యానీ చేస్తారంట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. వెజ్జేనమాట, ఒక పూర్ణం అండ్ దానికి షేర్వా అనమాట, అంటే ఒక కర్రీ టైప్ ఇచ్చాడు. ఇంకా వాటితో పాటు పేలాల పిండి. ఇంతేనండి, ఈరోజు ఎక్కువ స్పెషల్స్ లేవు, సింపుల్గా చేసుకున్నాం. అంటే నేను ఎక్కువ వండలేదన్నమాట. ఆ తర్వాత అంటే కొంచెం పని ఉందని చెప్పేసి కొంచెమే బయట నుంచి తెచ్చుకున్నాము. కొంచెం ఆ పేలాల పిండి అవి పెట్టుకొని అవి అయితే సెట్ చేసుకున్నాము. ఆ తర్వాత అయితే మా చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఉంది. వీడికి సోలార్ సిస్టమ్ గురించి ఒక చార్ట్ మీద అవన్నీ సోలార్ సిస్టమ్ ఏంటి, ఆ ప్లానెట్స్ అవన్నీ వెయ్యాలన్నమాట. సో నేను కొంచెం హెల్ప్ చేస్తే మా పెద్దోడు కొంచెం హెల్ప్ చేశాడు. ఆ డ్రాయింగ్స్ అవన్నీ వేసి వాటికి కలర్స్ అవన్నీ ఎక్కువ శాతం మా పెద్దోడే చేశాడనమాట. ఇంకా వీడి స్పీచ్ కూడా చెప్పాలి మండే రోజు ఎలా హాలిడే అయితే ఇంకా ట్యూస్డే చెప్తాడనమాట. మండే హాలిడే అంటున్నారు, అవునా కదో చూడాలి. ఇక కంప్లీట్గా సోలార్ సిస్టమ్ అయితే ఇలాగ వేసాము. కొంచెం గ్రహాలు చిన్నవైనట్టు అనిపించినాయి, కొంచెం పెద్దగుంటే ఇంకా బాగుండేమో. ఓకే పర్లేదు, వీళ్ళకి బాగానే ఉంటుందని అనుకుంటున్నాను, వాళ్ళకి నచ్చిద్దని అనుకుంటున్నాను. సో ఇంతటితో అయితే ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్ ప్లీజ్. ఉంటాను మరి.